ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక జీవో విడుదల, ఊహించని షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం ఉద్యోగులకు సంబంధించి గ్రామ పాలన అధికారులు జీపీఓ నియామకం పైన గందరగోళం కొనసాగుతుంది. పూర్వ వీఆర్ఏలను తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఈ నెల 16న వరకు ఆప్షన్ తీసుకుంటామని చెప్పి అయితే ప్రమోషన్ల స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యమంలో ఆందోళన కొనసాగుతుంది. దీంతో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఆప్షన్లకు దూరంగా ఉండాలని మెజారిటీ వీఆర్ఏలు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఉద్యోగ సందేహాలు. ఇక జీపీఓలుగా నియమిస్తామని ప్రభుత్వం చెప్తున్నా అది ఏ క్యాడర్ పోస్ట్ అనే అంశంపై స్పష్టత లేదు. జీపీఓ తర్వాత ప్రమోషన్ కల్పిస్తారా లేదా అనే అంశంపైన రెవెన్యూ సంఘాల నాయకులే వివరాలు అయితే తెలియవు. జీవితకాలం ఒకే పోస్టులో ఉండిపోవాల్సి వస్తుందని ఉద్యోగుల ఆందోళన. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసిన వీఆర్ఏల వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ హోదాలో పనిచేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం జీపీఓ తర్వాత ఆర్ఐ లేదంటే జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ కల్పిస్తే మళ్ళీ అదే క్యాడర్లో పనిచేయాల్సి వస్తుందని, ప్రమోషన్లు ఇచ్చినట్టే ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇతర శాఖలు అందుకుంటున్న వేతనాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వం చెబుతుంది. అంటే జూనియర్ అసిస్టెంట్ ఉన్న వారికి అదే వేతనం కొనసాగుతుందని, ఒకవేళ వారికి జీపీఓ నుంచి జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇస్తే వేతనం ఎలా పెంచుతుందని జరుగుతుందని చెప్పేసి పరీక్ష నిర్వహించి రెవెన్యూ శాఖలో తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటివరకు సిలబస్ పైన కూడా స్పష్టత అయితే లేదు.